హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి మన కొత్త స్టూడియోలో నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఈరోజు స్టూడియోలో ఒక చిన్న ప్రోగ్రామ్ అయితే ఉంది. అది ఏంటిది అంటే మనకు ఇళ్ళలో పోయే ప్రోగ్రామ్ ఉంటుంది కదా, కొత్త ఇల్లు కట్టిన తర్వాత. అది వచ్చేసి ఇప్పుడైతే వేస్తలేము. ఏం చేస్తున్నారు అంటే ఈరోజు మా వాళ్ళు జస్ట్ దేవుళ్ళ ఫోటోలు పెట్టి పూజ చేసి ఆ తర్వాత పాలైతే వంగిస్తారు అనమాట. ఆ తర్వాత మనం ఇక్కడ షిఫ్ట్ కావచ్చని వెయిట్ చేస్తున్నాం ఇన్ని రోజుల నుంచి వెళ్ళి. సో ఈ రోజు ఆ ప్రోగ్రామ్ అయితే నడుస్తుంది. మా వాళ్ళందరూ వచ్చారు, మా అక్క కూడా వచ్చింది. సో పాలు వంగిస్తారు పక్కన రూమ్లో ఆ ప్రోగ్రామ్ నడుస్తుంది. పోయి మీకు చూపిస్తే ఒక్కొక్కటి ఈ బ్లాగ్లో మీరు చూడొచ్చు. మన కొత్త స్టూడియో బ్యాక్గ్రౌండ్, ఇదొక బ్యాక్గ్రౌండ్. అండ్ దీంట్లోనే స్టూడియో అప్డేట్ కూడా మీకు చూపిస్తా, ఎంత అయింది ఏం కదా అని చెప్పేసి. ఇదొక బ్యాక్గ్రౌండ్ ఎట్లా కనిపిస్తుందా? మంచిగా అది మంచిగా ఉందా? ఇది మంచిగా ఉందా? అదే మంచిగా ఉందా? టీ షర్ట్ వేసుకున్న సరికల్లా కలిసినట్టున్నది. అయితే వేరే టీ షర్ట్లు వేసుకోవాలంటే ఆపోజిట్ కలర్. దీంట్లో మనం ఎల్లో వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇట్లారా బాబా, ఇట్లారా. ఇది ఎట్లా? ఇది మంచిగా సంథింగ్ డిఫరెంట్ అన్నట్టు. ఈ బ్యాక్గ్రౌండ్ ఒకటి క్రియేట్ చేసుకున్నాం, ఆ బ్యాక్గ్రౌండ్ ఒకటి క్రియేట్ చేసుకున్నాం. ఇంకొక బ్యాక్గ్రౌండ్ ఇటు సైడ్ ఉంటుంది. ఇంకా మొత్తం కంప్లీట్ కావాలి. ఇంకా మస్తు పని పెయింటింగ్ ఉన్నది. ఎంత లేదైనా కానీ ఇంకొక 15-20 డేస్ అయితే పడుతుంది వర్క్ కంప్లీట్ కానీ. మెయిన్ థింగే ఒకటి రాలేదు, అది ఏంటిది అంటే ట్రాన్స్ఫార్మర్. సో ట్రాన్స్ఫార్మర్ కోసం వెయిట్ చేస్తున్నాం. ట్రాన్స్ఫార్మర్ ఒక్కటి రాగానే మొత్తం పర్మనెంట్ షిఫ్ట్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు మన ఇన్వర్టర్ ఏదైతే ఉందో అది కూడా సెటప్ అయితే అయిపోయింది. డే టైంలో జనరేటర్తో ఛార్జ్ చేస్తున్నాం, నైట్ టైంలో ఈ కరెంట్ని యూజ్ చేసుకుంటున్నాం. సో అట్లా వాడుతున్నాం దీన్ని. ఇల్లకరా లివింగ్ రూమ్లో చూపిస్తాం. సో లివింగ్ రూమ్ అని చెప్పినా కదా, దీంట్లో మీరు చూసినట్లయితే ఇక్కడ సైడ్ టీవీ ఉంటుంది, మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది మొత్తం టీవీ గురించే సెటప్. సో ఇది ఎందుకు అంటే వీటిని క్రియేట్ చేయడానికి మెయిన్ పర్పస్ బట్టలు పెట్టుకోనికి. మనం కొంచెం బట్టలు ఉన్నాయి మా ఒకటి ఐపీఎల్ అవి జెర్సీలు కావచ్చు, అంతే మా టీ షర్ట్లు కావచ్చు, మా వేరే టీ షర్ట్లు కావచ్చు. ఒకవేళ ఇక్కడ షిఫ్ట్ అయితే అందరం ఈయనే ఉంటాం. కూరగాడు, నేను, విజ్జిగాడు, ఒకవేళ ఉంటే మన బాబాయ్ గారు కావచ్చు, లేకుంటే వేరే వాళ్ళు కావచ్చు, బ్యాటింగ్ స్టోర్లు అందరం ఇక్కడ ఉంటాం. కాబట్టి ఆ బట్టలు పెట్టుకొని మొత్తం అంతా చేసి అయితే క్రియేట్ చేయించినాం. దీంట్లో బట్టలు పెట్టుకోవచ్చు. ఇలా ఒకటి సామాన్లు పెట్టుకోనికి అవుతుంది. ఇది కూడా బట్టలు పెట్టుకోనికి, ఇట్లా సామాన్లు పెట్టుకోనికి ఒక్కట్లేవు, అన్ని కూడా బట్టలు పెట్టుకోనికే. ఇది ఒకటి వాటర్ అయితే క్రియేట్ చేయించినాం. దీంట్లో అన్ని సామాన్లు అవుతున్నాయి. ఇప్పటికి మొత్తం వర్క్ ఇంకా ఫినిష్ కాలేదు. పైన మీరు చూసినట్లయితే ఫ్యాన్లు ఫిట్ చేసి కానీ ఇవన్నీ తీసేయాలి. ఇంకా పెయింటింగ్ వర్క్ మిగిలింది. మొత్తం పెయింట్ అయిపోయినాక మీకు దీన్ని ఎట్లా లుక్ ఉంటుంది ఏం కథ అని చెప్పేసి మీకు క్లారిటీగా అనిపిస్తుంది. టీవీ యూనిట్ కూడా డిజైన్ మీకు అలా చూపెట్టిన కదా, చేంజ్ అయిపోయింది మొత్తం. మేము అనుకున్న డిజైన్ ఒకటి, ఈ డిజైన్ లాస్ట్ రూమ్ చూపిద్దాం ఎడిటింగ్. ఈ డోర్ ని స్పెషల్ గా బయట నుంచి ఆర్డర్ వేసి తెప్పించినాం. ఎందుకంటే షేర్ సైజ్ పెద్దగా ఉంది, ఏడ దొరకలేదు డోర్లు రెడీమేడ్. సో అందు గురించి మళ్ళీ చేపించి తీసుకొచ్చాం. ఎడిటింగ్ రూమ్ లో ఇది వచ్చేసి ఎడిటింగ్ రూమ్. మీకు స్టార్టింగ్ లో చెప్పిన అదే ఇక్కడ సైడ్ ఇవన్నీ కంప్యూటర్ టేబుల్, కంప్యూటర్లు పెట్టుకోనికి, ఏమైనా సామాన్లు ఉంటే ఒకటి దీంట్లో పెట్టుకోనికి. ఇది వచ్చేసి నా టేబుల్. అండ్ ఇది ఎడిటింగ్ నుంచి దీన్ని చేయించినాము. ఇది కూడా సామాన్లు పెట్టుకోనికి. మెయిన్ ఛార్జింగ్ అండ్ కెమెరా ఐటమ్స్ ఉంటాయి కదా, వీటిని స్టోర్ చేసుకోనికి. దేవుళ్ళ ఫోటోలు పెట్టడానికి అక్కడ కూడా చేపిస్తున్నాము. సో అదే చేస్తున్నాము. సరస్వతి, కాళీమా మూడు ఖర్చు అవుతుంది అన్నారు. దేనికంటే నా మిడిల్ వేసుకోనికి ఆడ దర్వాడ గడ్డ నీకు అన్ని దర్వాడకి ఇట్లా కూడా వేసుకోవచ్చు. టేబుల్ వెనక సంచి తీస్తారు.
చెప్తారే మిల్క్ డ్రింకింగ్ ఛాలెంజ్. పాలు వంగిచ్చుడు అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే అవే పాలతోని ప్రసాదం తయారు చేస్తారు. శిలపూర్ తినాలి. మొన్న ఆ వీడియోలో చూసారు కదా 55 ఇంచెస్ పెద్ద టీవీ. ఆ టీవీని ఇక్కడ ఫిక్స్ చేపిద్దాం అనుకుంటున్నాం. పెయింట్ వేసినాక ఫిక్స్ చేపిద్దాం. రేపు పెయింట్ అయిపోతుంది కదా, ఎల్లుండి ఫిక్స్ చేస్తాం. ఎల్లుండి ఇలా క్యాన్సర్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది మొత్తం పెయింట్ చేసేది ఇవాళ సెట్ బట్టలు పెట్టుకొని నాది ఇంతే నాకు ఇక నీళ్ళు ఇక ఇంగ్లీష్ గిరి కూర కానీ ఇంకా ఓన్లీ షెడ్యూలే కదా ఇలా సరిపోతుంది. షెడ్యూల్ అయినా మొత్తం షెడ్యూల్ ఉంటాయి. అందరూ అడుగుతారు అన్న అన్న ఎందుకే షెడ్యూల్ అని. అది రాకేష్ అని కేడా చెప్పన్నా మీద విజయానికి గిరి కిటికీలు కూడా 2-3 days లో వచ్చేస్తాయి. మెయిన్ ఒకటి మాకు ఇప్పటికి అది వస్తే మేము షిఫ్ట్ అయ్యేది ఏంటి అంటే ట్రాన్స్ఫార్మర్. అది ఒక్కదాని వల్లనే అయిపోతుంది. అది ఒక్కటి వచ్చిందంటే షిఫ్ట్ అవ్వలేదు. ఈ వీక్ వస్తుంది మరి నెక్స్ట్ వీక్ అయిపోతుంది. ఇలా ప్లే బటన్ వస్తాయి అన్ని మంచిగా కనబడుతుంది ఇలా. ఒక పెయింట్ వస్తా అడికి ఒక పెయింట్ వస్తుంది. ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, మన స్టూడియో ఓపెన్ అయింది. సో అందు గురించి ఏం చేస్తున్నాం అంటే ఈ దీపాలు టెక్నాలజీ దీపాలు ఉన్నాయి మన దగ్గర. ఇవి వచ్చేసి మొత్తం పెడుతున్నా, డే లైట్ పెడతాం. అండ్ క్రాకర్స్ కాల్చి కూడా చాలా రోజులు అవుతుంది. మా ఊళ్ళో కాలుతా ఉన్నారు. ఇప్పుడు మేము స్టార్ట్ చేస్తాం కదా. మనం స్టార్ట్ అయితే ఊళ్ళో అందరు షాక్ అవుతారు ఇక, అందరూ ఆగిపోతారు ఇక. దీపాలు ఎక్కడ ఉన్నాయి కదా చూస్తే. జాలి మొత్తం వాళ్ళు ఇరుక్కున్నది. ఈ జాంబేలకు ఎట్లా పోయింది? దాన్ని అది ఉంచి పోయింది. అది రాకుండా మొత్తం అది గుంటే అది రాదు కానీ జామ్ పెడుతుంది. ప్రాబ్లం ఏంది అంటే ఇప్పుడు ఈ కవర్ కింద ఉన్నాయి పటాకులు. కాకపోతే ఇలా గ్యారేజ్ లా ఇంత పెద్ద. అరే ఎంత అదే దయ్యం ఎంత పెద్ద నవంబాం బాగానంటున్నదట. అంటే గింతున్నది పెద్ద ఉన్నది నవంబాం తిరుగుతుంది. అది అర్థం ఎంత పెద్ద ఉంది. నువ్వు ఎంత హైట్ ఉన్నావు? నేనా నీకన్నా అవుతున్నా. నాకన్నా హైట్ ఉన్నావు. నాకు తెలుసు, అందరికీ తెలుసా. ఎంత హైట్? 6 feet గింతున్నది. గింతో మొత్తం మెల్ల మెల్ల కలుద్దాం. ఒకటి ఉంది. అరే అదిలో పెట్టు. ఇది కాలుద్దాం. మంచం ఎత్తున్నాడు. ఒక్క మినిట్ ఒకటే ఉన్నాయా ఇలా? తారాజు సరైన నాటు సరికి వెళ్తుంది ఇప్పుడు. తారాజువలు వీటిని కార్తీక పూర్ణం గురించి ఆపినాం. ఇన్ని ఉన్నాయి తారాజువలు. కిందే మజా ఆగయా. చేతిలో పెట్టుకుని అక్కడ పువ్వు గిల్లు ఏమున్నాయి. గిల్ల కింద కొత్త డబ్బునే ఉన్నాయి. ఇంకోటి ఉన్నది కలుద్దామా? కాకరపా వస్తారా? ఒకటి కాలుతాం. ఒకటిది ఒకటి కాలుతారట. ఇంకోటిది ఇంకోటి తీసుకుంటా. ఏ బడా వాలా పింక్ అవుట్ అని కింద పోతున్నాయి. ఇంకా లేదా? ఓపెన్ ఒక్క నిమిషం. డిఫరెంట్ క్రాకర్స్ మొత్తం ఉండొచ్చు నాకు తెలిసి. ఇంకా అదే పని రావట్లేదు. ఇవన్నీ ఎన్ని? గోల్డ్ ఫైర్ స్కై షాట్లు వినాయకునికి వస్తాయి. అవంటే వదలది ఒకటిది 1000 వాళ్ళ 1000 వాళ్ళలు 3 ఉన్నాయి అన్న. ఇదిగో లైటర్లు ఎన్ని ఉన్నాయి అన్నది? ఇంకుంటాయి. ఇది మొత్తం ఉంటాయి. ఇవేంటి ఇవి? రాకెట్. ఇగో అరే అసలైన సరికి ఏది సుకులి గవే గది డబ్బా సంచి మొత్తం అదే. ఇగో అన్ని ఫ్యాన్సీ అన్న. నాకు అవన్నీ వద్దు, ఇది కావాలి. కాకర పుల్లాలు డబ్బానే పెట్టినా. గన్నులు ఏంటి? సంచి బెటర్
పెట్టిరా స్కై షాట్ లో ఉన్నాయి. చలో 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 లైట్ లేరా లైటర్ రాకెట్ లేవే రాకెట్ లేవు అది లేవా ఇవి కావు అవి కూడా ఉండాలి. రాకెట్ లో ఒక డబ్బా తీర్రా. డబ్బా డైరెక్ట్ మంచం అంటు పెడతాం ఇక. ఫస్ట్ నేను ఏం కాలుతున్నా అంటే ఇవి కాలుతున్నా. సరే చూద్దాం దీనికైతే ఎఫెక్ట్ ఎప్పుడు. ఫస్ట్ కాకర పుల్ల కావాలి. రావమ్మ మహాలక్ష్మి అర్ధగంట అవుతుంది ఇక. స్టార్టింగ్ ఇది పెట్టాలి ఇట్లా. అదే వస్తుంది ఇక. కడిగి పెట్టు గ్యారెంటీ మీద వాడాలి. ఫ్లాష్ మ్యాన్ అన్నిటికంటే పెద్ద ఫ్లాష్ మ్యాన్ ఇవే. లైటర్ పింకులా కిందనే గొర్రె సాగలేదు. ఏమైనా బాబా ఏనా రెండు భయపడకు. అదే పోతుంది భయపడకు. లైటర్ మూడు అంటుకున్నాయి. నాది పోయింది. ఏది అది అటు వీకింది. పింకురా కై షాట్ ఉన్నది పెద్దది ఎవరు చూస్తలేడు. చెత్తలో వారేసిర్రు. అయ్యో ఏంటన్నా అయ్యో రెండా ఒకటా ఏదేమైనా పెద్ద స్కై షాట్ ఎక్కడకొచ్చు నన్ను అయిపోయినాయి కదా స్కై షాట్లు పెద్దగా. ఏం రాదు అవురా చెంగిడి గారు ఏదో సిరమర ఉన్నది. కరెక్టేనే కరెక్టే కాదు అది ఇది ఉన్నది గులాబ్ జామున్ గడగడలు ఆడితే అది వెళ్తానే టెక్నాలజీ. ఇట్లా ఒక మంటలో వేసి ఇట్లా ఇట్లానే తీసుకెడితే అన్ని పోతున్నాయి ఒకటేసారి నిజంగా.